అనంతపురం జిల్లా అంబేద్కర్ గురుకుల పాఠశాలలో అడ్మిషన్స్ ప్రక్రియలో అవినీతికి పాల్పడినటువంటి డీసీఓ మురళీకృష్ణ గారిని సస్పెండ్ చేయాలని ఈ రోజున దళిత ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఇందులో భాగంగానే డీసీఓ గారు అడ్మిషన్ ప్రక్రియలో మెరిట్ లేని విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం, అదేవిధంగా ప్రస్తుతం నూతనంగా అడిషనల్గా ఇచ్చినటువంటి అడ్మిషన్లని నో వేకెన్సీ బోర్డు పెట్టి దాని తెర వెనుక అడ్మిషన్లు జరిపిన విషయాన్ని పూర్తిగా తీవ్రంగా దళిత ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఖండిస్తున్నాం. ఈరోజు కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తూ డీసీఓ గారు చేసినటువంటి అవినీతి పైన వాట్సాప్ చాటింగ్స్ మరియు విద్యార్థులు అడ్డగోలుగా సీట్లు కేటాయించిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే డీసీఓ గారి పైన విచారణకు కూడా ఆదేశించి దాదాపుగా 15-20 రోజులు అవుతున్నా ఎటువంటి విచారణ చేయకుండా కాలయాపన జాప్యం చేస్తున్నారని మేము భావిస్తూ ఈరోజు అనంత కలెక్టరేట్ని ముట్టడించిన భాగంలో కలెక్టర్ గారిని ఒకే విధంగా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా కలెక్టర్ గారు వెంటనే డీసీఓ గారిని సస్పెండ్ చేయాలని తెలియజేస్తూ కోరుచున్నాం. ఈరోజు దళిత ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే డీసీఓ మురళీకృష్ణ గారు మెరిట్ వచ్చిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వకుండా తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడం జరిగింది. అవి ప్రూఫ్తో సహా కలెక్టర్ గారికి సంబంధించిన అధికారులకు మేము తెలియజేయడం జరిగింది. కానీ ఇంతవరకు ఏంది ఎటువంటి చర్యలు తీసుకుపోగా దాన్ని ఎంక్వైరీ కూడా చేయడం లేదని మేము చాలా బాధపడుతున్నాం. అందులో భాగంగానే మేము ఏదైతే పిటిషన్ ఇచ్చామో మాకు యాంటీగా కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులకు డీసీఓ గారు నాకు అనుకూలంగా విద్యార్థి సంఘాల నాయకులకు వ్యతిరేకంగా మీరు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వండి, నా కోసం మీరు ఒక మంచి పని చేయండి, విద్యార్థులు పొట్టగొట్టండి అని చెప్పేసి వాళ్ళకు వాట్సాప్ చాటింగ్ కూడా చేయడం జరిగింది. అవి ఎవిడెన్స్ సహా అలాగే విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చిన ఎవిడెన్స్ సహా ఇచ్చినా కూడా కలెక్టర్ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. అందులో భాగంగానే కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంతటితో డీసీఓ గారు ఆగకుండా పత్రికా ప్రకటన ఇస్తూ నా పైన కొంతమంది విద్యార్థి సంఘాలు వాంటెడ్గా ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళపైన నేను కేసులు పెడతాను, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పేసి ఆయన ప్రకటనలు ఇస్తూ నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి ఎంక్వైరీ చేయకనే జరగనే ఆయనే ప్రకటించుకోవడం చాలా సిగ్గుచేటు. అది పత్రికా ప్రకటన ఇచ్చుకొని ఆయన మా పైన బెదిరిస్తూ మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం కూడా చాలా సిగ్గుచేటు. మేము ఒకటే చెప్తున్నాము, మేము విద్యార్థుల కోసం పోరాటం వాళ్ళం, మేము కేసులకు కానీ మీ ప్రలోభాలకు కానీ మీ తాటాకు చప్పులకు కానీ మేము భయపడే వాళ్ళం కాదు. మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకోవడం మేము విద్యార్థుల కోసం మేము జైలు వేయడానికైనా సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం. నా పేరు చిరంజీవి, ఎంఎస్ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్. ఈరోజు అనంతపురం జిల్లాలో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు అవినీతి జరుగుతున్న దానిపైన ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మరియు వికేసీ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు గత నెల నుండి డీసీఓ గారితో మేము ఫైట్ చేస్తున్నప్పటికీ ఈరోజు వరకు ఎంక్వైరీ కమిషన్ వేస్తామన్నారు. కానీ ఈరోజు ఎంక్వైరీ కమిషన్ వేసిన మేడం గారు కానీ తూతూ మంత్రంగా ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. కనుక వెంటనే ఈ ఎంక్వైరీ కమిషన్ ఆ మేడం గారిని తొలగించి లేదంటే వేరే ఇంకా డిఆర్ఓ కానీ లేదంటే ఇంకా పెద్ద ఆఫీసర్కి అప్పగించాలని చెప్పేసి మేము ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కోరుకుంటున్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు గురుకుల పాఠశాలలో వర్కర్లు పనిచేస్తున్నారో వాళ్ళకి ఈ రోజు వరకు దాదాపుగా 1 year నుంచి ఈ రోజు వరకు కానీ శాలరీలు ఇవ్వలేదు. అదేవిధంగా ఏజెన్సీతోన కుమ్మక్కయ్యి డీసీఓ గారు వాళ్ళు డబ్బులకి పాల్పడి ఈరోజు డీసీఓ గారు చాలా అవినీతికి పాల్పడుతున్నారు. ఈ విషయంపైన చాలాసార్లు మేము
కలెక్టర్ గారికి విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ ఈరోజు అందులో భాగంగా ఈరోజు కలెక్టరేట్ ముట్టడించడం జరిగింది. జై భీమ్. నా పేరు రాజశేఖర్, ఆల్ ఇండియా SC/ST విద్యార్థి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు.